యెరికో ప్రభుత్వం ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడానికి జక్కయ్యను టాక్స్ కలెక్టర్గా పెట్టింది. జక్కయ్య పన్ను వసూలు చేస్తున్నప్పుడు ప్రస్తుతం తీసుకోవలసిన దానికంటే ఎక్కువ తీసుకునేవాడు. మిగతా అదనపు డబ్బు తన దగ్గరే పెట్టుకునేవాడు. అతను ధనవంతుడు, కాని మంచి పేరు లేదు. ఎందుకంటే ఆ డబ్బులో చాలా వరకు ప్రజల నుంచే బలవంతంగా తీసుకున్నదే అని, అతడు ప్రజలను మోసం చేస్తున్నాడు అని, అందుకే ప్రజలు జక్కయ్యను ద్వేషించేవారు అని ప్రజలు అనుకునేవారు. ఒకరోజు యెరికో వీధుల్లో జనాలు రద్దీగా, అందరూ ఉత్సాహంగా ఉన్నారు. పిల్లలు పరుగులు తీస్తున్నారు, అమ్మమ్మలు తలుపు దగ్గర నిలబడ్డారు. అందరూ ఒకే మాట చెబుతున్నారు, యేసయ్య వస్తున్నారు, యేసయ్య వస్తున్నారు అని. ఆ మాట వినిన జక్కయ్య యేసయ్యను జనాల్లోంచి చూడడానికి ప్రయత్నిస్తాడు. అతను పొట్టిగా ఉండడం వలన ఎగిరి ఎగిరి చూస్తాడు, కాని ఏమీ కనిపించదు. జక్కయ్యకు కొంచెం దూరంలో పెద్ద అత్తి చెట్టు కనిపిస్తుంది. అతను చెట్టుపై కొమ్మపై కూర్చొని కాళ్ళు ఊపుతూ మురిసిపోతాడు. యేసయ్య జనాలతో నడుస్తూ చెట్టు దగ్గరకు వస్తారు. ఒక్కసారిగా ఆగిపోతారు. యేసయ్య ముఖంపై నెమ్మదిగా చిరునవ్వు పుడుతుంది. యేసయ్య పైకి చూసి అంటారు, జక్కయ్యా, చెట్టుపై నుండి దిగు, నేను మీ ఇంటికి వస్తున్నాను. జనం ఆశ్చర్యంతో, అయ్యో, యేసయ్యకు జక్కయ్య పేరు ఎలా తెలుసు అని. జక్కయ్య సంతోషంతో దాదాపుగా జారిపడేలా త్వరగా దిగిపోతాడు. జక్కయ్య చిన్న ఇంటిలో సింపుల్గా ఏర్పాటు చేసిన భోజనం తీసుకొని యేసయ్య ఆయనతో ప్రేమగా కూర్చొని మాట్లాడుతున్నారు. జక్కయ్య హృదయం మారిపోయింది. ఎంత మంచివాడయ్యాడు! జక్కయ్య యేసయ్యతో, ప్రభువా, నా సొత్తులో సగం పేదలకు ఇస్తాను. ఎవరినైనా మోసం చేసుంటే 4 రెట్లు తిరిగిస్తాను అని చెబుతాడు. యేసయ్య జక్కయ్య భుజంపై చెయ్యిపెట్టి ప్రేమగా నవ్వుతూ చెబుతారు, ఈ ఇంటికి ఈరోజు రక్షణ వచ్చింది అని. యెరికో నగరం బంగారు వెలుగుతో నిండిపోయింది. This story moral: honesty and kindness change our whole life.